ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి. విఎన్లో ట్రెండింగ్లో ఉంది. డెమో చూసిన తర్వాత మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. O pedido veio do brabo, veio do Talibã. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ విఎన్ యాప్లో తీసుకొస్తాను. ఓకే, విఎన్ అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉంది, వెళ్ళి చూడండి, మీకైతే దొరుకుతుంది. విఎన్ని ఓపెన్ చేసుకోండి. టాప్లో స్కానర్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కెమెరా ఓపెన్ అవుతుంది. టాప్లో గ్యాలరీ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఇలా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్యూఆర్ కోడ్, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి ఇలా వస్తుంది. ఇక్కడ యూజ్ టెంప్లెట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గ్యాలరీనే ఓపెన్ అవుతుంది. పైన ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి టాప్లో ఆల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లోకి అయితే ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళాలి మీరు. నేను చూపిస్తాను. ఫొటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేశాను. ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను. డీటెయిల్గా ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న, అండ్ సెకండ్ పిక్, థర్డ్, ఫోర్త్, అండ్ కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీరు కూడా మీ ఫొటోస్ని 9 ఫొటోస్ని యాడ్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఫోటో పైన టచ్ చేస్తే క్రాప్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసి ఫోటోని మిడిల్లోకి క్రాప్ చేసుకొని రైట్ మార్క్. ఓకే, మళ్ళీ ఇది క్లిక్ చేసి క్రాప్, ఫోటోని ఇలా మిడిల్లోకి చేసుకోండి. రైట్, మళ్ళీ ఇది క్రాప్ ఇలా చేసుకోండి. రైట్, మళ్ళీ ఇంకొకటి క్రాప్. ప్రతి ఫోటోని ఇట్లా మిడిల్లోకి పెట్టుకోండి. వీడియోని ఓపిక్గా చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలిస్తే విఎన్ గురించి అర్థం చేసుకుంటారు. సో ఈ విధంగా క్రాప్, మళ్ళీ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా టచ్ చేస్తే ఫోటోని క్రాప్ అని వస్తుంది. ఫోటోని మిడిల్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఫోటోని టచ్ చేసి క్రాప్, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి రైట్ మార్క్. ఇంకొక ఫోటో క్రాప్ ఇలా చేసేసి రైట్ మార్క్. ఇప్పుడు అయిపోయింది కదా. టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యాక్ వచ్చింది. ఇది మళ్ళీ ఓపెన్ చేశాను. టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మాన్యువల్ ఆటో అని ఉంటుంది. మాన్యువల్ పైన సెలెక్ట్ చేసుకొని 1080లో పెట్టుకొని ఇట్లా ఉంచి ఎక్స్పోర్ట్ చేయండి. ఇది సేవ్ అవుతుంది మీకు. ఓకే, సేవ్ అయింది కదా. డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ హోమ్లోనే ప్లస్ పైన క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇక్కడ వీడియో బేస్డ్ సేవ్ చేయండి, ఇలా వస్తుంది. మీరు ఇప్పుడు సేవ్ చేసుకునే వీడియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి వాల్యూమ్ తగ్గించండి పూర్తిగా. రైట్ మార్క్, వాల్యూమ్ తగ్గించారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ ఇమేజ్ ఐకాన్ ఉందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో వీడియో అని వస్తుంది, ఇది క్లిక్ చేసి మీరు నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కదా వీడియో, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, చూసుకోండి. ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఆడియో పైన ఉంటుంది, ఈ వీడియో కింద ఉంటుంది. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఆల్రెడీ బీట్ మ్యూజిక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మాన్యువల్ పైన క్లిక్ చేసి రిజల్యూషన్ 1080 2K 4K ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.